ఈ అనంతపూర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరి 1992లో ప్రారంభమైంది. కర్నూలులో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం తయారైన తర్వాత 92లో నేను అనంతపురం రావడం జరిగింది. ప్రప్రథమంగా శ్రీ రమణమూర్తి గారి ద్వారా వచ్చాను. వారింట్లో ఎప్పుడు ఉంటుండేవాడిని, మీకు అందరికీ తెలుసు. శ్రీ గుణాకర్ రెడ్డి గారు వారి కోసం నేను ప్రప్రథమంగా రావడం జరిగింది. తర్వాత శ్రీ సంపత్ కుమార్ గారు వారింట్లో నేను ఎప్పుడూ ఉంటూ వారింట్లో భోంచేస్తూ అందరికీ ధ్యానం చెప్తూ, శ్రీ విజయ్ కుమార్ గారి వారింట్లో ధ్యాన కేంద్రం ప్రారంభం చేసి, ఆన్ దిస్ అకేషన్ ఐ వుడ్ లైక్ టు show my respects, deep respects to Vijay Kumar ji. శ్రీ విజయ్ కుమార్ గారు అత్యద్భుతమైన అవస్థ వారి ఇంట్లో మరి ఆ ధ్యాన కేంద్రం ప్రారంభం చేశాం. ప్రతి వారము నేను ఇక్కడికి వచ్చేవాడిని కర్నూలు నుంచి అనంతపురానికి. అక్కడ అందరూ ధ్యానం చేసి ఈ రోజు అనంతపురం పట్టణము ఎంత గొప్ప ధ్యాన పట్టణమో, అనంతపురం జిల్లా అంతా కూడాను ఎంత ధ్యాన ప్రభంజనమో. కనుక ఆ 92లోనే శ్రీ శివరాం నాయుడు గారి ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ శ్రీకృష్ణ దేవ యూనివర్సిటీ వారిని కలుసుకున్నప్పుడు వారి మరి ఈ యొక్క స్థలంలో ఇక్కడ పిరమిడ్ నాకు కనపడుతుందని చెప్పేసి అక్కడ ధ్యానంలో చెప్పడం జరిగింది 92లోనే. ఓహో, అయితే ఈ స్థానంలో పిరమిడ్ మనకు కనపడుతుందని చెప్పేసి ఈ స్థానాన్ని ఇది మున్సిపల్ ల్యాండ్. ఈ స్థానాన్ని సేకరించడం కోసం శ్రీ సంపత్ కుమార్ గారు మరి ఎంత కష్టపడ్డారో. ఎన్నిసార్లు హైదరాబాద్ పోయి చుట్టూ తిరిగి మరి దీన్ని మెల్లిగా సేకరించి 93లో ఇక్కడ ఆ విధంగా ఇక్కడ పెద్ద ఫంక్షన్ జరిగింది. అప్పుడు ఇక్కడ ఏమీ లేదు. కలెక్టర్ గారు వాళ్ళందరూ వచ్చారు. 93లో ఇక్కడ అందరూ ధ్యానం చేసినప్పుడు హైదరాబాద్ మాస్టర్ పిరమిడ్ మాస్టర్ ద్వారకనాథ్ వారికి ధ్యానంలో వచ్చింది. మన చంద్రశేఖర్ శర్మ గారు కర్నూలు వారి ధ్యానంలో వచ్చింది. ఇక్కడ అగస్త్యుడు ధ్యానం చేశాడని చెప్పేసి కనుక అప్పుడే దీనికి అగస్త్య పిరమిడ్ ధ్యాన కేంద్రం అని నామకరణం చేయడం జరిగింది 93లోనే. ఆ తర్వాత మెల్లిగా మరి అనంతపురం పిరమిడ్ మాస్టర్లందరి యొక్క సహకారం ద్వారా అంచెలంచెలుగా కొద్దిగా ధ్యానం సేకరిస్తూ ఈ రోజు ఇంత అత్యద్భుతమైన ఈ యొక్క నిర్మాణం జరిగింది. ముఖ్యంగా శ్రీ ప్రతాపరెడ్డి గారు, మరి సంపత్ కుమార్ గారు, శివరాం నాయుడు గారు, రమణమూర్తి గారు, మరి ప్రభాకర్ చౌదరి గారు, అంతా పట్టణ ప్రముఖులందరూ కూడా కలిసి ఈ అనంతపురం పట్టణ ప్రముఖులందరూ తమ మరి ఇక్కడ వర్తక సంఘం వారు అందరూ కలిసి చిన్నవాళ్లు పెద్దవాళ్ళు అందరూ కూడా తమ డబ్బులు తీసిపెట్టి ఈ యొక్క అత్యద్భుతమైన పిరమిడ్ నిర్మాణం జరిగింది. అనంతపురం పట్టణానికి ఇది కోహినూరు వచనం. అనంతపురం జిల్లాలో ఈ యొక్క ధ్యాన ప్రపంచంతో ఎన్నో పిరమిడ్లు వచ్చాయి. ఇది అనంతపురంలో, ఉరవకొండలో, మరి గుంటకల్లో. మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ పిరమిడ్ ఉంటుందో అది ఆ క్షేత్రం అంతా ఒక మహాశక్తి క్షేత్రంగా తయారైంది. కనుక అందరి కళ్ళు ఈ పిరమిడ్ కనపడే సింబల్ అందరి కళ్ళు కనబడుతుంది. ఏమిటిది అని చెప్పేసి అది ధ్యాన కేంద్రం. అక్కడ ధ్యానం చేస్తారు. ధ్యానం చేస్తే ఏమొస్తుంది? రోగాలు పోతాయి, మనసు శాంతం వస్తుంది, జీవితం ఎందుకో అర్థమవుతుంది. ఇక్కడ అందరూ రావచ్చు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, మరి కమ్యూనిస్టులు, నాస్తికులు, ఆస్తికులు, పిల్లలు, పెద్దలు. ఇక్కడ ఏం డబ్బుకు రుసుము లేదు. నో ఫీస్.
ఆల్ ఫ్రీ, నో ఫీజ్ ఫర్ ఎంటరింగ్ ద పిరమిడ్. మరి ఏ రుసుము లేదు ధ్యానం శిక్షణకి. అందరు పెద్దవాళ్ళు, ధనికులు, ఆడ మగ, పిల్లవాళ్ళు అందరినీ కలిపి సంఘాన్ని అంతా కలిపేదే పిరమిడ్. ప్రతి ఊర్లోనూ ఇలాంటి పిరమిడ్ రావాలి. చిన్న చిన్న పిరమిడ్ల నుంచి పెద్ద పెద్ద పిరమిడ్ల వరకు. ఇది ఇక్కడ ఒక 700 మంది కూర్చోవచ్చు, హాయిగా కూర్చోవచ్చు. అది పైన ఉండేది కింగ్స్ ఛాంబర్ అంటారు. మొత్తం పిరమిడ్ కి 1/3 హైట్ లో ఆ కింగ్స్ ఛాంబర్ ఉంటుంది. అక్కడ హైయెస్ట్ పవర్ పాయింట్ అంటే అత్యధికమైన శక్తితో కూడుకున్న స్థలము మొత్తం ఈ పిరమిడ్ ప్రాంగణంలోనే ఆ యొక్క కింగ్స్ ఛాంబర్ అంటారు. అంటే రాజుగారి గది. కింగ్ అంటే రాజు, గది అంటే ఛాంబర్. రాజుగారి గది అంటే అక్కడ మొత్తం పిరమిడ్ లో ఎంత శక్తి ఉందో అక్కడ అన్నిటికన్నా అధికంగా ఉంటుంది అని చెప్పేసి అక్కడ దీన్ని కింగ్స్ ఛాంబర్ అంటారు. మరి ఈజిప్ట్ లో గ్రేట్ పిరమిడ్ లో కింగ్స్ ఛాంబర్ ఉంది కనుక అదే మోడల్లో మనం కట్టాం ఆ స్థానంలో అన్నమాట. అనంతపురం పట్టణంలో ఉన్న ప్రజలందరూ ప్రతిరోజు వచ్చి ఇక్కడ ధ్యానం చేయాలి. 24 గంటల్లో ఎప్పుడైనా రావచ్చు ఇక్కడికి, ఎప్పుడు తెరిచే ఉంటుంది. ఎవరెవరైతే వస్తారో వాళ్ళదే బాధ్యత ఈ పిరమిడ్ చక్కగా చూసుకోవాలి వాళ్ళందరూ. ఎవరెవరైతే ఇక్కడ ధ్యానం చేస్తారో వాళ్లే ఈ యొక్క పిరమిడ్ ధ్యాన కేంద్రానికి సొంతదారులు. దున్నేవాడిదే భూమి కదా, ధ్యానం చేసేవాడిదే పిరమిడ్. కనుక ఇక్కడికి వచ్చేవాళ్ళు వాళ్ళు ధ్యానం చేసి ధ్యానం లబ్ధి పొంది మళ్ళీ ఈ ధ్యాన కేంద్రానికి వాళ్ళ శక్తి అంతా ధారపోసి దీన్ని ఎప్పుడు చక్కగా మెయింటైన్ చేస్తూ, ఎంతో కష్టపడి కట్టారు దీన్ని చక్కగా మెయింటైన్ చేయవాలి. ఇంకా ఇంకా దీన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి. అదే మనం ధ్యానం నేర్చుకున్నందుకు మనం ఇచ్చే ప్రతికర్మ, ప్రతిస్పందన. అనంతపురంలో పిరమిడ్ ధ్యాన కేంద్రం ఎన్నోసార్లు మనం ఇక్కడ శివరాత్రి చేసుకున్నాం. వేల మంది వచ్చి ఇక్కడ ధ్యానం చేశారు. ఇక్కడ పిరమిడ్ లో పడుకోవచ్చు రాత్రిపూట, ఎంతో శక్తి వస్తుంది. అయితే ఇక్కడ ఏ మాటలు మాట్లాడకూడదు, నిశ్శబ్దంగా రావాలి, నిశ్శబ్దంగా ధ్యానం చేయాలి, నిశ్శబ్దంగా బయటికి పోయిన తర్వాత మరి పరస్పరం ధ్యాన అనుభవాలు పంచుకోవాలి. పిరమిడ్ లో ఏ మాటలు ఉండకూడదు, ఏ చర్చలు ఉండకూడదు. ఇక్కడ కేవలం ధ్యానము, తర్వాత కింద లైబ్రరీలో పోయిన తర్వాత అందరి అనుభవాలు అందరూ పంచుకోవాలి. పంచుకున్నది పెంచుకోబడుతుంది. ఈ యొక్క అనంతపురం పిరమిడ్ ధ్యాన కేంద్రం 1992లో ప్రప్రథమంగా దానికి ఒక మనసులో రూపకల్పన జరిగి 93లో స్థల సేకరణ జరిగి మరి 99, 2000, 2001 ఆ ప్రాంతాలకి పూర్తి రూపు దిద్దుకుని ఈ రోజు జనమంతా అంకితమై